యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మానవుడిగా జీవించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు అనేక ప్రాంతాలు 3.5 సంవత్సరాలు ఆయన అనేక ప్రాంతాలు పరిచర్య నిమిత్తమై అనేక మందిని బాగు చేస్తూ, అనేక మందిని స్వస్థతలు ఇస్తూ, అనేక మంది గుడ్డి వారిని అందరికీ అనేక అద్భుతాలు చేస్తూ తిరుగులాడుతున్నటువంటి దినాలలో ఆయన తూరు సీదోను అనేటువంటి ప్రాంతానికి ఆయన రావడం జరిగింది. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం వారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ప్రాంతము కానిటువంటి ఒక స్త్రీ, కనాను దేశపు స్త్రీ, ఒక ఆవిడ యేసు ప్రభువారిని చూడడానికి ఆయన దగ్గర నుండి దీవెన లేదా విడుదల పొందుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలపిస్తూ ఉంటే ఆయన వచ్చిందేమో తూరు సీదోనులు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. కానీ అక్కడ వచ్చిన ఆమె గురించి దేని గురించి ప్రస్తావించబడుతుందంటే కనాను దేశపు స్త్రీ గురించి రాయబడతా ఉంది. కనాను దేశపు నుండి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. వచ్చి యేసు ప్రభువారిని ఎలా ఆరాధిస్తున్నారు, యేసు ప్రభువారిని ఎలా ప్రేమిస్తున్నారు, యేసు ప్రభువారిని ఎలా సేవిస్తున్నారు, ఆయన దగ్గర నుండి ఎలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారు పొందుకుంటున్నారని ఆమె గమనిస్తూ వారిలాగా నేను కూడా పిలిచి స్వస్థపడాలి లేదా నా కుమార్తెకు విడుదల పొందుకోవాలని ఆశపడతా ఉంది. ఇక్కడ కూడా కూర్చున్న వారిలో మీ సావుకుల్ని మాస్టర్ గారండి వందనాలు అనేవాళ్ళు కొంతమంది, వందనాలు అనేవాళ్ళు కొంతమంది కదా, మీ కొత్తపాలెం నుండి వచ్చిన మాస్టర్ గారు అనేవాళ్ళు కొంతమంది, ఇంకా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, లేదా అగ్రిగాడి నుంచి వచ్చిన మాస్టర్ గారు, ఇలా రకరకాలుగా. మా ఊర్లో కూడా నన్ను మాస్టర్ గారండి వందనాలు అంటారు. మా సొంత ఊర్లో కొంతమంది నాకంటే పెద్దవారు, నేను ఆ ఊర్లో పుట్టి పెరిగినోడు అయితే నాయన బాబు అంటారు. కొంతమంది అయితే పాస్టర్ గారండి అంటారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు అయితే యేసుపాల్ గారు అబ్బాయి అంటారు. మా నాన్నగారిని బట్టి నన్ను పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈమె అక్కడ ఉన్న భక్తులను విశ్వాసులను చూచి ఏమంటుందంటే, దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా అని 2 రకాలుగా ఆయన్ని సంబోధిస్తూ ఆయన పిలుస్తూ ఉంది. ఈమె వచ్చిన పని ఏంటి అంటే, ఈమె వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆమె కుమార్తెకి దెయ్యం పట్టింది. ఆమె స్వస్థత కొరకు, తన కుమార్తె స్వస్థత కొరకు యేసయ్య దగ్గరకు వచ్చింది. కానీ యేసయ్యను 2 రీతులుగా పిలుస్తా ఉంది. ఇప్పుడు మనకు కూడా కొంతమంది మా సంఘంలో కావడం పాస్టర్ అన్నయ్య అంటది. ఏమంటది? పాస్టర్ గారు అందో ఇటు అన్నయ్య అందో 2 కలిపి మిక్స్ చేసి కొడుతుంది అనమాట. పాస్టర్ అన్నయ్య అంటది. మనం కూడా చాలా సార్లు అన్నయ్య అంటాం, పాస్టర్ గారు అంటాం, రకరకాలుగా అంటాం. ప్రేమరాజు గారండి అంటాం, మరి అయ్యగారండి అంటాం. రకరకాలైన పిలుపులు మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె వచ్చింది బాగుపడడానికి, తన కుమార్తెను ఆ కుమార్తె విషయంలో ఒక విడుదలను విమోచనను తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎలా దేవుణ్ణి సేవిస్తున్నారో, ఎలా సంబోధిస్తున్నారో, ఎలా పలుకుతున్నారో ఆ మాటలన్నీ విని అన్ని కలిపి అంటుంది. ఏమంటుందంటే, ప్రభువా దావీదు కుమారుడా అని అంటూ ఉంది. ఈ రాత్రి కాలపు వేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రేమరాజు గారు నాన్నగారి పేరేంటి? సమూయేలు గారు అబ్బాయి అని ఎవరైనా ఇక్కడ ఉన్నవాడు యవనస్తుడని పిలవగలరా? పిలవడానికి అసలు ఆ స్థితి మనకు సరిపోదు. ఎందుకంటే అయ్యారండి అంటే మనం మీ వయసును బట్టి, లేదు వీళ్ళ నాన్నగారితో సహవాసం చేసి మీరు ఉంటే, ఆ నాన్నగారి వయసు అనుభవంతో ఉండి ఆ నాన్నగారి గురించి కూడా మీకు క్షుణ్ణంగా తెలుసుంటే సమూయేలు గారు అబ్బాయి గారు అని అనడానికి సరిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యవన బిడ్డలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పురుషుల్లో కానీ ఎవరైనా సమూయేలు గారు అబ్బాయి అని అనడానికి ఏమి సరిపో, ఆ యోగ్యత లేదు. ఎందుకనంటే దేవుని సేవకుడిగా అభిషేకించబడి, దేవుని చేత నడిపించబడి సంఘానికి వచ్చి సంఘము కొరకు కన్నీరు విరుస్తూ ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ దేవుని పక్షమున ఒక యుద్ధము చేయడానికి మనందరినీ సిద్ధం చేసినటువంటి సేవకుడిగా ఉన్నప్పుడు ఆయన పిలిచే విధానం మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మనం ఏంటంటుంటామంటే మన పాస్టర్ గారే కదా, అదే ఒక పెద్ద పాస్టర్ గారు కారులో దిగాడు అనుకోండి, దిగారండి వందనాలండి అని, అలా అసలు ఎవరెవరినో అయితే గణపరుస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం, చాలా బాగా వారిని మనము వినయ విధేయతలు చూపిస్తూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె
చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచే పిలుపులను బట్టి ఈమె కూడా అలా పిలవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె అడిగినటువంటి మాటకి ఒక్క మాట అయినా జవాబు ఇవ్వలేదండి. చదవండి. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో హల్లెలూయా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని విశ్వాసంతో మనం మందిరానికి వస్తాం. ఆయన ఒక్క మాట అయినా మనతో మాట్లాడకపోతే, ఆయన దృష్టి మన మీద పడకపోతే, ఆయన తోడు గాని ఆయన నీడ గాని మనము కలిగి ఉండకపోతే మనం వచ్చి వెళ్ళుట వలన ఉపయోగం ఏమి ఉండదు. ఆయన మీ మాట చాలయ్యా అని మనము చెప్పగలుగుతున్నామని అంటే ఆయన మాటని వినగలిగినటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసం ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అనేక సార్లు సేవకుడు గొంతు చించుకొని అనేక సార్లు తన యొక్క శక్తినంతా దేవుడిచ్చినటువంటి శక్తి కొలది బిగ్గరగా నీకు వర్తమానం అందిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు వినడంలోని చెవులుగా నీ చెవులు ఉండడానికి వీలు లేదు. ఈమె పిలుస్తూ ఉంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి ఉన్నదంటే ఆయన ఒక్క మాట అయినా పలకలేదు. ఒక్క మాట కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు ఏమంటున్నారంటే వచ్చి మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, ఆమె అడుగుతుంది కదా, ఆమె ఏదో రిక్వెస్ట్ చేస్తుంది కదా. ఇంకొక విషయం చెప్పాలంటే ఆమె బిగ్గరగా ఈ విషయం ఆవిడ ఎందుకు చేస్తుందో తెలుసంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి కూడా వస్తూ ఉన్నప్పుడంట దారి పక్కన ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. ఎవరు? భక్తమైనటువంటి అంధుడు. ఆయన అంటాడు, ఏంటయ్యా జనసందోహం, జనాలు కొంచెం హడావిడిగా ఉంది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆయన వస్తున్నాడంటే ఇక మొదలు పెడతాడు. ఏమంటాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలు వేస్తాడు. ఇలా కొంతమంది ఆయన యుద్ధ నుండి పొందుకున్న స్వస్థతల గురించి విని ఆమె కూడా అలా పలకడానికి నోరు తెరిచి ధైర్యం చేసి అడుగుతా ఉంది. కానీ ఈ రాత్రి నేను సేవకుడిగా వాక్యానుసారంగా చెప్పే విషయం ఏంటంటే, నీవు ప్రభు సన్నిధికి వచ్చి నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, ఏమండి నీ పిల్లల గురించి, నీ వ్యవసాయం గురించి, నీ పాడి పశువుల గురించి నువ్వు అడగడానికి అసలు ఒక అర్హత అనేది మనం కలిగి ఉండాలి. ఎలా పడితే అలా అడగడమో, ఎలా పడితే మనం అలా అరిచేయడమో కానే కాదట. యోగ్యమైన వారిగా మనం ఆయన్ని అడిగే వారమై ఉండాలి. ఒక ఉద్యోగానికో, ఒక సచివాలయంలో జాబ్స్కో, లేకపోతే ఇంకేదైనా ఉంటే అందరూ జాబ్ పెట్టుకోవడానికి కుదరదు. కొన్ని అర్హతలు ఉంటాయి, యోగ్యతలు ఉంటాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వాటిని బట్టే ఆ ఉద్యోగానికి వారు ఎంపిక చేయబడతారు. కొన్ని అప్లికేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందా అంటే ఆ అప్లికేట్ చేసుకున్న వారిలో కొంతమందిని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రి సేవకుడిగా నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ రాత్రి కాలం వీళ్ళ దేవుడి బిడ్డలారా, మనం మందిరానికి వస్తున్నాం, ఆమె ప్రార్థన చేసినట్టుగాను ఈయన చేసినట్టుగా మనం చేసుకుని వెళ్ళిపోదామంటే కాదు. నీ విశ్వాసాన్ని దేవుడు ప్రత్యేకంగా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము బట్టి, నీ నిరీక్షణను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పట్టుదలను బట్టి కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకి దేవుడు వాక్కును పంపించాడు. అయ్యా, ఇదిగో పట్టణాన్ని నేను పాడు చేయబోతున్నాను, నువ్వెళ్ళి ఈ వార్తను తెలియచేసి నేను చెప్పినట్టుగా పర్వతము పైన వాడను సిద్ధం చేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాడను సిద్ధం చేస్తున్నాడు, ప్రకటన చేస్తా ఉన్నాడు. ఎక్కడికి వచ్చినా అదే ప్రసంగం అంట. ఎక్కడికి వచ్చినా, పుట్టినరోజుకి వచ్చినా, పెళ్లి రోజుకి వచ్చినా, ఉపవాసాలు కూడికి వచ్చినా ఆయన చెప్పేది ఒకటే, ఇదిగో జల ప్రళయం రాబోతా ఉంది, దేవుని ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాబోతా ఉంది, మీరు సిద్ధపడండి, మీ పిల్లలు సిద్ధపరచండి, మీతో ఉన్న వాళ్ళని సిద్ధపరిచి రక్షణ వాడలోనికి చేరండి. హల్లెలూయా.
వాళ్ళందరూ అంటున్నారు ముసలోడు ఎప్పుడు అదే చెప్తాడు, ముసలోడు ఎప్పుడు చూసినా అదే ప్రసంగం, వాళ్ళకిలాగా అవి చెప్పడు, వీళ్ళకిలాగా ఇవి చెప్పడు, ఎప్పుడు చూసి ఇదే చెప్తాడు. మనం కూడా మందిరాలు అనుకుంటాం, ఎప్పుడు దాని గురించే చెప్తాడు, దీని గురించే చెప్తాడు. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాం. హల్లెలూయా. నేనెవరమండి చెప్పడానికి? హల్లెలూయా. నోవాహు దేవుడు చెప్పమన్న మాటనే చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, ముసలాడైపోయాడు, వాళ్ళని తయారు చేస్తున్నాడు, చెప్పిన పని అక్కడ చేస్తూనే ఉన్నాడు, ప్రకటించమన్న వార్తని ప్రకటిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తూ ఉంటే అందరూ అంటున్నారు, భలే ఉంది కదా, జలప్రళయం కదా ముసలోడు చెప్పేది, నీళ్లు వస్తాయంట, మనం అందరం మునిగిపోతామంట, వీడు కొండ మీద కట్టే ఓడ తేలుతుందంట. భలే చెప్తున్నాడు ఆ ముసలోడు. ఈ ముసలోడు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళేది, ఈ వ్యక్తి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళేది, మనం వింతైనటువంటి బోధ, వింతైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే చోటికి వెళ్దామని అనేక మంది నోవాహును పట్టించుకోవటం. హల్లెలూయా. ఈ రాత్రి సేవకుడిగా నిన్ను అడుగుతూ ఉన్నా, ఎవరు నిన్ను హేళన చేసిన, ఎవరు నీ విశ్వాసాన్ని గేలి చేసిన, ఇదేంటి ఇలా చేస్తున్నారు, అదేంటి అలా చేస్తున్నారు, నిన్ను ఎవరు ఎంత హీనంగా మాట్లాడినా నీకున్న విశ్వాసము పట్టుదల మాత్రం ఎప్పుడు సన్నగిలడానికి వీల్లేదు. హల్లెలూయా. నోవాహు వాళ్ళు అలా అంటున్నారని కానీ, వీళ్ళు ఎలా అంటున్నారని కానీ ఎప్పుడు తన వర్తమానాన్ని మార్చుకోవాలా. దేవుడు చెప్పిన విషయాన్ని తప్ప వేరొక కళ్ళవల్లి కథలు చెప్పడానికి ఆయన ఇష్టపడాల. వేరే కథలు చెప్పి అనేక మంది ప్రజలను మభ్య పెట్టడానికో, సంతోష పెట్టడానికో నోవాహు ఎప్పుడు సాహసం చేయలేదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నదే నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆమె దావీదు కుమారుడా, ఓ నన్ను కరుణించు, నా కుమారుడు దయ్యం పట్టుంది, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అని అడుగుతుంటే ఒక్క మాట అయినా అడగలేదు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సంఘ పెద్దలు అంటారు, అయ్యా ఆమె గట్టిగా వచ్చో ఇబ్బంది పడుతుంది, ఆమె ఏదో చేసి పంపించవచ్చు కదా అని అంటూ ఉంటే యేసుప్రభువు వారు అంటున్నారు, ఏమని అంటున్నారు తెలుసా? అందుకు ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నశించిన వారి నిమిత్తమై పాపములో, శాపములో, రోగములో, భక్తి జీవితంలో తప్పిపోతూ నాశనమైపోతున్నటువంటి మన కొరకు ఆయన వచ్చాడంట. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాడు తప్ప మరి ఎవరి కొరకు రాలేదు అని ఆయన క్షుణ్ణంగా తేట తెల్లంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ఆమెకి ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు కదా అని అంటే, లేదు లేదు, ఇశ్రాయేలు వారి కొరకే నేను వచ్చాను, నశించిన వారి కొరకే నేను వచ్చాను తప్ప మరి ఎవరి దగ్గరికి నేను పంపబడలేదని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అయినను మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. హల్లెలూయా. అయినా ఆమె వదిలిపెట్టలా, అయినా ఆమె విడిచిపెట్టలా. నీ కోసం నేను రాలేదమ్మా, నేను వచ్చింది వేరే ఇశ్రాయేలు ప్రజల కోసం, కనాను దేశమైనటువంటి నీ కోసం నేను రాలేదు, అన్యులైనటువంటి నీ కొరకు నేను రాలేదు, ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పిన అని, అవునా అయితే మా కోసం కాదా, నీవు బాగు చేస్తామని వచ్చాను, అయితే నేను ఎక్కడ రావడం కూడా అనవసరం అని తన విశ్వాసములో, తన యొక్క పట్టుదలలో, తన నమ్మకములో ఏ మాత్రము సన్నగిల్లలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్క రోజు ప్రార్థన చేస్తే, 2 రోజులు ప్రార్థన చేస్తే ఎందుకని అవ్వలేదు, ఎందుకని అవ్వలేదు, ఈ పాస్టర్ గారు కాకుండా ఇంకో పాస్టర్ గారు చేతి అవుద్దేమో, ఇంకో చోటకి వెళ్తే అవుద్దేమో, ఇంకొక చోటుకి వెళ్తే అవుద్దేమో, అనేక చోట్లకు వెళ్తున్నావు తప్ప నీ హృదయము, నీ విశ్వాసము దేవునికి దగ్గరగా వస్తుందో లేదో పరీక్షించుకోవట్లా. హల్లెలూయా. మనం చాలా సార్లు ఇంతకుముందు సేవకులు చెప్పారు, ఇక్కడ నిలబడేది మనుషులే కానీ మాట్లాడేది దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే అలా విశ్వసించగలుగుతావు, ఎప్పుడైతే నువ్వు అలా నమ్మగలుగుతావు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఇది మాట్లాడేది మైక్రోఫోన్, ఈ ఫోన్ నేను పట్టుకుంటే స్వస్థపడతాను అని అంటే ఎవరు నమ్ముతారు? మైక్ అంటుకోండి చాలు స్వస్థపడతారని ఎవరు నమ్ముతారు? నమ్మిన వాళ్ళు మాత్రం స్వస్థపడతారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నీ విశ్వాసములో గొప్పదై ఉన్న
ఉండాలి, లేదా నీ విశ్వాసము నమ్మకమై ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నీ విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలి. మనం చాలా సార్లు మన విపరాలను బట్టో, వియ్యపిని బట్టో, తోడుకోవడం బట్టో చాలా పట్టుదల కలిగి ఉంటాం. నేను చచ్చిన దాని బొమ్మ, నేను చచ్చిన వాడి ఇంట్లోకి, నేను చచ్చిన నా గొంతులో ప్రాణం ఉండగా నేను వాడింటికి నేను వెళ్ళనట్టు అనేక రీతిలుగా పట్టుదల కలిగి ఉంటాం. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ విశ్వాసంలో నువ్వు పట్టుదల కలిగి ఉంటున్నావా? దేవుడు ఈ రాత్రి లేదా నా సేవకుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్రత దినాలలో, ఉపవాస దినాలలో, లేదా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కూడికల్లో నేను ప్రతి దినము పాలు పంపులు పొందడం ద్వారా దేవుడు నాకు ఈ కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. అనే విశ్వాసం నీకు ఉండాలి. ముందు నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమె పట్టుదలతో ఉందంట. అయినను నేను నీకోసం రాలేదు అని యేసు ప్రభువు చెప్పినా పట్టు విడవకున్నట్టుంది. అయినా ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతుంది. ఇంకొక మాట అంటున్నారు యేసు ప్రభువు 26వ వచనం, అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. చూడండి, ఆ చదవబడిన లేఖన భాగం మనం చూస్తే ఏమన్నారు యేసు ప్రభువు? ఆమె ఏమని పిలుస్తున్నారు? ఏమండి? కుక్కతో పోల్చుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జంతువులన్నింటిలో కూడా చాలా హీనమైనటువంటి జంతువుగా కుక్కని ఎంచుతా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే కుక్క అసలు ఎంత హీనమంటే ఆమెని అంటున్నాడు యేసు ప్రభువు, కుక్కకి నేను రొట్టె ముక్కలు అయినన్నాడు. హల్లెలూయా. ఒకవేళ అందులోకి వచ్చి నిద్రపోతా బుద్ధుందా అని ఒకవేళ సేవకుడు అంటే ఏమంటాం? మందిరానికి వచ్చి నిద్రపోతాం. మనిషి అంటే పాస్టర్ గారు నన్ను మనిషిలో అంటాడు. నేను మనిషిలో కాదు తెలీదా? ఎన్నిసార్లు మా ఇంటికాడ ఫోటో పెట్టించుకోరా, ఎన్నిసార్లు నేను భోజనం పెడతా, ఎన్ని చదువుతామంటే మనం అమావాస్య కానీ పౌర్ణమి వరకు పెట్టినవన్నీ అది మన విశ్వాసమేమో. ఈ రాత్రి ఒక్కసారి నేను పరిశీలించుకో. కానీ ఆ కనాను దేశపు స్త్రీ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? కనాను దేశపు ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఆమె విశ్వాసాన్ని లోతుగా పరీక్షిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. చాలా లోతుగా ఆమె విశ్వాసాన్ని బహుగా ఆయన పరీక్షిస్తూ అంటున్నాడు. ఒక్క పిల్లలకి నేను రొట్టె ముక్కలు అయినమ్మా అంటే ఒక మాటలో చెప్పాలంటే కుక్క, నా పిల్లల కొరకు నేను వచ్చాను, కుక్కల కోసం నేను రాలేదు అన్నాడు. ఆమె ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక జంతువుతో ఏంటి కోడి నిద్రపోతున్నావు అని కానీ పాస్టర్ గారు అంటే నన్ను కూడా అంటాడా? నన్ను కూడా అంటాడా? ఎవరి కొరకు? నీ మేలు కొరకే. హల్లెలూయా. నీ క్షేమం కొరకే. హల్లెలూయా. నీవు నరక కోపంలో పడకుండా ఉండి నిమిత్తమే నిన్ను సరి చేయడానికి, నిన్ను బాగు చేయడానికి ఈ కూడికలు, ఉపవాసములు, వ్రతములు, కూడికలు, ఈ యొక్క ప్రార్థనలు కారణం ఏంటో తెలుసా? నీవు మండుచున్న అగ్నిగుండంలో పడిపోకుండా ఉండు నిమిత్తమే తప్ప మరేది కాదని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకొరకు ఈ ప్రయాస? ఎందుకొరకు ఈ పరుగులాట? ఎందుకొరకు ఈ ఉపవాస ప్రార్థనలు? ఏదో గొప్ప కొరకు కానే కాదు, కేవలం నీవు అగ్నిగుండంలోనికి జారిపోకుండా ఉండి నిమిత్తం నిన్ను బయటకు లాగడానికి తప్ప మరి దేనికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళ ఆ సహోదరుడు అంటున్నాడు, ఒక్క పిల్లలకి నేను రొట్టె ముక్కలు వేయు, నా పిల్లలకు వచ్చినాయంటే ఆమె ఎంతగా తగ్గించుకుంటుందంటే, ఆమె విశ్వాసంలో ఎంతగా తనను తాను తగ్గించుకుంటుందంటే అంటే అయ్యా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను. చాలా హల్లెలూయా. ఎంతగా తగ్గించుకుంటుందని అంటుంది. అయ్యా యజమానుడు నువ్వే కనుక మీ పిల్లలు తింటున్నప్పుడు మీ పిల్లలు తినే బల్ల మీద నుండి కింద పడిన మొక్కలు తినడానికి కుక్క. హల్లెలూయా. నువ్వు నన్ను కుక్కను, నువ్వు కాకపోతే ఈరోజు విశ్వాసుల చరిత్ర, విశ్వాసుల జీవితం, విశ్వాస పరిణామం ఎలా ఉందంటే, నన్ను అన్నాడు అనుకో, మా గుళ్ళే అంత తక్కువ, అక్కడ మాస్టర్ గారు అంత తక్కువ, ఇంటికి వచ్చేవాడు అంత తక్కువ, జ్ఞానం వేసేవాడు అంత తక్కువ,
అరే మన కథలు చెప్పే పాస్టర్ గారు తక్కువ, ఈయన ఎప్పుడు చూసినా అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటాడు. ఇంకో పాస్టర్ గారు అయితే చక్కగా పెట్టకథలు చెప్పి నవ్విస్తా ఎంత బాగా మమ్మల్ని ఆడిస్తాడో. ఇలా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలపు వేళ నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి సావుకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు నేరుగా అంతా చెప్తున్నాడు, పిల్లలకు తెచ్చిన రొట్టె ముక్క కుక్కలకి నేను పెట్టనంటే ఆవిడ అంటది, అయ్యా నీ పిల్లలకు తెచ్చినటువంటి పిల్లలు తింటుండగా నిజమే ప్రభువా ఆమె అప్పుడు ఒప్పుకుంటా ఉంది, తనను తాను తగ్గించుకుంటా ఉంది. బల్ల మీద నుండి పడినవి కింద పడి తినడానికి తినొచ్చు కదా అని తనను తాను తగ్గించుకుని యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళ ఒక యవన బిడ్డ ఉన్నతమైనటువంటి స్థితిలో, విలాసవంతమైనటువంటి భవంతిలో, సకల అష్టభోగాలతో తొలతూగుతున్నటువంటి స్థలంలో పెరుగుతూ ఒకనొక రోజున బయటకు వచ్చి, అయ్యో నా ప్రజలైన వారిని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారా అని తనకున్న బలాన్ని బట్టి, చదువును బట్టి, శక్తిని బట్టి ఒక వ్యక్తిని కొడితే దెబ్బకు చచ్చాడు. ఎవరు అతను? మోషే. హల్లెలూయా. ఆ విషయం ఎవరో చెప్తారంటే, అమ్మో ఈ విషయం తెలిస్తే ఫరో ఏం చేస్తాడని పారిపోవటం ప్రారంభించాడు. ఎప్పుడైనా నీ శక్తిని బట్టి కానీ, నీ బలాన్ని బట్టి కానీ, నీ చదువును బట్టి కానీ, నీకున్న ఆస్తి అంతస్తు సంపదను బట్టి కానీ నువ్వు ఏమైనా చేయగలవు అనుకుంటే నువ్వేమీ చేయలేవు. ఆమేన్. నీ వల్ల నా వల్ల ఏమీ కాదు. ఎందుకు చేతనంటే ఆ మోసే అనేటువంటి యవనస్తుడు ఉన్నతమైనటువంటి విద్యలో, యుద్ధ నైపుణ్యంలో, అన్నిటిలో కూడా మంచి నైపుణ్యతను సాధించిన వ్యక్తి, మంచి కండబలం వ్యక్తి, మంచి శరీర దారుణ్యమైన వ్యక్తి, అన్ని రంగాలలో అన్ని పరిస్థితుల్లో కూడా చాలా జ్ఞానం కలిగిన వాడిగా మోసే ఉన్నాడు. కానీ దేవుని తోడు లేకుండా ఏ పని ఎవరు జరిగించరు. గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పారిపోయిన తర్వాత తన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎంత సమయం పట్టిందండి? 40 సంవత్సరాలు అయింది ట్రైనింగ్. 40 సంవత్సరాలు చక్కగా వ్యాపారం చేసుకుంటూ, మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో చక్కగా విగ్రహాలు చేసుకుని మంచి వ్యాపారం చేస్తూ, మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచి అంటున్నాడు, అయ్యా నీ దేశాన్ని వదిలేసాయి, నీ కుటుంబాన్ని వదిలేసాయి, నీ బంధువులను వదిలేసాయి, నువ్వు లేచి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకి ఏమీ లేకొచ్చాడు ఏసై దగ్గరికి. మంచి వ్యాపారం అంటండి. ఆ వ్యాపారం చాలా మంచి వ్యాపారం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేటువంటి వ్యాపారం. అలాంటి వ్యాపారస్తుడు కూడా దేవుని పిలుపుని బట్టి వచ్చాడు. ఎప్పుడు తన విశ్వాసంలో సన్నగిల్ల. హల్లెలూయా. ఎప్పుడు వెనక చేయాల పిలిచాడు, ఇస్తానన్నాడు, బయటికి రా అన్నాడు, నక్షత్రాలు చూడమన్నాడు, అంతమంది పిల్లలు ఇస్తానన్నాడు. కిందకు చూడన్నాడు, ఇసుకరైన వాళ్ళు చూడు, లెక్క పెట్టగలవా, లెక్క పెట్టలేదు, అంతమంది పిల్లలు ఇస్తానన్నాడు. అంతమంది పిల్లలు ఇస్తానన్నాడు, ఒక్క పీస్ అయినా ఇచ్చాడా? మనమైతే దేవుని నమ్ముకున్న 3వ రోజునే మనం టిక్కి పంట పండుకోవాలి, మన చెరువు పండుకోవాలి, మన పిల్లడు కూర్చొని వచ్చాడు, మన అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, పెళ్ళినట్లు మగ పిల్లడు కొట్టేయాలి. ఒక్కసారి నా ప్రియ సహోదరుడా, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నాడు దేవుడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును పిలిచినటువంటి దేవుడు సుమారు 25 సంవత్సరాలు ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. 25 సంవత్సరాలు ఆయన వృద్ధాప్యం వచ్చినా సరే అన్నటువంటి విషయం జరగలేదు. కానీ విశ్వాసంలో ఎప్పుడు బలహీనుడు కాలేదు. అయ్యో ఎప్పుడు కూడా బలహీనుడు కాలేదు. తన భార్య అనేకమైన రీతిలో ఆలోచన చేసినప్పటికీ దేవుడు కార్యం చేస్తాడని దేవుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజున దేవుడు రాబోతున్నాడు, వస్తూ ఉన్నాడు. ఆ ఊరిలోకి రాగానే 2 దూతలను వెంట పెట్టుకొని శరీర దారుణ్యం కలిగి, ఒక శరీరం కలిగి ఆయన ముందుకు వస్తున్నాడంట. అబ్రహాం గారి ఇంటికి వచ్చేస్తున్నాం, మనం అబ్రహాం ఇంటికి వస్తున్నాం కానీ ఆ మండు టెండలో బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవుడిని చూడగానే ఏం చేశారు తెలుసా?
అబ్రహాం ఏం చేశాడు తెలుసా? మీరు ఆదికాండంలో చూడగలిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి నేల మట్టుకు వంగి నమస్కారం చేసి ఆయన దేవుని ఇంట్లోకి ఆహ్వానించాడు. హల్లెలూయా. ఈ రోజు మనకి వాక్యం అందిస్తూ ఆశీర్వాదాలు మోసుకొస్తూ లేకపోతే దీవెనలు తీసుకొస్తున్న సేవకుడు కనపడితే అంటే మనం కాలమే కాలేసి పాస్టర్ గారు అంటే సేవకుడు అంటే మనకు ఎంత చులకనో, ఎప్పుడు ఉండేవాడే కదా, మన ఊర్లో వాడే కదా, ఇలాంటివి కాదు. యేసు ప్రభువారు ఆయన ఆ ఊరు రాగానే అబ్రహాము గారు దేవుడు రాగానే అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి నేల మట్టుకు వంగి ఆయనకి నమస్కారం చేశాడంటండి. హల్లెలూయా. దేవుడు నీ వినయ విధేయతలను చూస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను చూస్తున్నాడు. ఇంకా విషయం చెప్పమంటారా? నువ్వు చేసే ప్రార్థన ఎలా పలుకుతున్నావు, ఎట్టి రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళెవరో చేసినట్టుగా వీళ్ళెవరో చేసినట్టుగా చేయడం కాదు, కానీ నీ అంతటా నీకు తగ్గింపు స్వభావమును, రెండవది నీ విశ్వాసం మీద నీకు నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది కనాను దేశం నుండి వచ్చింది ఎందుకో తెలుసా? ఈ యేసు క్రీస్తు ప్రభువారు నా కుమార్తెకు విడుదలిస్తాడు అనే నమ్మకంతో వచ్చాడు. ఆయన ఎన్నన్నా, ఎవరు ఏమన్నా, ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని సందేహాలు వచ్చినా, ఎన్ని మాటలు మన మీద నిందలు పడినా ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. ఆ నమ్మకాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. దావీదు అనే వ్యక్తిని మనం చూస్తా ఉంటే కొద్దిగా గూడి కలిగి ఎర్రగానే ఉన్నాడు, కానీ భుజాలు వంగిపోయినట్టుగా ఉండి గొర్రెలు కాసుకుంటూ ఎప్పుడు కర్ర పెట్టుకొని గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తికి ఒక సమాచారం వచ్చింది. అయ్యా, నీ కొరకు దేవుని సేవకుడు నీ ఇంటి దగ్గర ఉన్నాడు, నిన్ను పిలవమని చెప్తున్నాడు, నిన్ను అభిషేకించడానికి వచ్చాడంట. అంటే నువ్వు నిజమేనా? ఇన్నది మా అన్నయ్యవాడు ఎంత శరీరం ఉంది, మా అన్నయ్యవాడికి ఎంత బలం ఉంది, వాళ్ళు ఎంత శక్తివంతులు, నేను చెప్పేది నిజమే. నీ కొరకు సమూయేలైనటువంటి ప్రవక్త నీ ఇంటి యొక్క నిలిచున్నాడు అనగానే అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని విడిచి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడండి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడో తెలుసా? ఎప్పుడైతే సేవకుడికి లోబడి సేవకుని మాటకు అంగీకరించి తనకున్నటువంటి విస్తారమైన పనిని, సంపదని అన్నిటిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఆనాటి నుండి అభిషేకించబడి ఉన్నతమైనటువంటి శక్తివంతమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. తెలుసా, దావీదు గురించి మనం చదవగలిగితే, దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఏదైనా సౌండ్ వచ్చినా, ఏదైనా ఎలుగుబంటి కానీ ఏదైనా సింహం కానీ కనపడితే తక్కువ చెట్టెక్కి వచ్చినవాడు అంట. అంత పిలుకోడు, అంత బలహీనుడు. ఎందుకంటే చిన్నవాడు కదండి, ఇంట్లో ఎందుకు పనికిరాడని చెప్పి గొర్రెలు మేపుతా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సేవకుని అభిషేకాన్ని పొందుకున్నాడో, దేవుడి పంపిన సేవకుడి అభిషేకాన్ని పొందుకున్నాడో, ఎలుగుబంటిని చంపగలిగాడు. హల్లెలూయా. సింహాన్ని చేర్చగలిగాడు. అప్పుడు అనుకున్నాడంట, ఎస్, నాతో దేవుడున్నాడు, కనుక నేను ఈ కార్యం చేయగలుగుతున్నా అని ఆయన విశ్వాసంలో ఎప్పుడు సన్నగిల్లా వెళ్ళాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళేప్పటికి అక్కడ ఒకడు ఉన్నాడు, ఎవడు గొలియత్ అనేవాడు సవాలు విసురుతున్నాడు. రే, ఎవడైనా మీలో మగవాడు ఉంటే, ఎవడైనా దమ్మున్నాడు ఉంటే రండి, నన్ను జయించినట్టే. అందరూ కూడా పెద్ద పెద్ద వాడు, బలమైన వాడు, పెద్ద పెద్ద అంగీలు వేసినాడు, శక్తివంతులు. నన్ను ఎవరైనా మనకు ఆడు సూత్ర అంటే కుర్రోడు వచ్చి దారిగా అంటాడు, అదే ఏంటి సున్నత లేనివాడు, అలాంటి వాడు మాట్లాడే మాటలు మీకేం కోపం అనిపించట్లేదా, మీకేమి బాధ అనిపించట్లేదంటే నీకు ఎవరు పడ్డా చిన్నాడు నువ్వు అని అంటే, లేదు నేను వాడిని జయిస్తా. హల్లెలూయా. ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఈయన ఎక్కడైనా విద్యను లేకపోతే యుద్ధాన్ని నేర్చుకున్నవాడా? కాదు. ఎలా చెప్పగలుగుతున్నాడంటే, దేవుడు నా తోడై ఉన్నాడని గుర్తెరుగుతున్నాడు. హల్లెలూయా. ఎలుగు వంటిని చంపినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, సింహమును చంపినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు వీడిని చంపడానికి కూడా దేవుడు నాతో ఉంటాడని విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో అక్కడ గొలియాతుని చంపడానికి అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలపు వేళ నీ విశ్వాసం ఎలా ఉంది? కనాను దేశపు స్త్రీ విశ్వాసం చాలా పట్టుదల కలిగి ఉంది. ఒక్కన్నా వదిలిపెట్ల, మాట్లాడకుండా ఉన్నా వదిలిపెట్ల. మనం నెలకు ఒకసారి పాస్టర్ గారు వందనాలండి అని అనుకోండి,
ఆయన ఏదో ధ్యాసలో ప్రార్థనలో ఉండి కనుక అమ్మో అని అనుకోతే అమ్మో పాస్టర్ గారికి ఎంత వచ్చింది, అమ్మో పాస్టర్ గారికి ఎంత వచ్చింది, పాస్టర్ గారు అసలు ఎంత ధీమా, పాస్టర్ అమ్మ గారికి ఎంత, ఇలాంటి అవిశ్వాసపు మాటలు మనలో నుండి బయటకు వస్తున్నాయేమో. ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరిశీలించుకో, నీ విశ్వాసాన్ని పరిశీలించుకో. మీరు ఎలా ఉంటున్నారో మీ విశ్వాస జీవితం నాకు తెలియదు, కానీ నేను వచ్చి దాదాపు సంవత్సరం పైన అవుతుంది, కానీ మీతో వెన్నంటి మీ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ మీ కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్న సేవకుడు దేవుని ఆత్మ ప్రేరణ చేత ఏది చెప్పినా అది కేవలం మీ మేలు కొరకే గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి నువ్వు సందేహించకూడదు, దానిని బట్టి నువ్వు కోపపడకూడదు, దానిని బట్టి నువ్వు అనుమానపడకూడదు. ఇది దేవుని మాట, నన్ను సరిచేయడానికే దేవుని సేవకుడు చెప్పాడు. దేవుని మాటకు నేను విధేయత కలిగి ఉంటా, వినయం కలిగి ఉంటా, ఆ విశ్వాసంలో నేను పట్టుదల కలిగి ఉంటాను ఉంటే అక్కడ కనాను దేశపు స్త్రీ ఎన్ని మాట్లాడకపోయినా అక్కడ వాళ్ళు అంటారు ఏమైనా చెప్పి పంపించావా అని అన్నా ఆమె విశ్వాసంలో సన్నగిల్ల ఏ మాత్రం పట్టుదల కలిగి ఉంది. ఈ రాత్రి నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేనిని బట్టి పట్టుదల కలిగి ఉంటున్నావు? నీ విశ్వాసంలో నువ్వు పట్టుదల కలిగి ఉంటున్నావా? నీ విశ్వాసంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? మనం అనేక సార్లు మరి ఇప్పుడు లోకమంతా లైట్ వేస్తారు, ఉపవాసాలు అనేక మంది చేస్తూ ఉన్నారు, కానీ మీ సేవకుడు దానికంటే ముందుగానే ప్రతి సంవత్సరం ఆయన పరిచర్యలోకి వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని ఆత్మీయంగా బలపడడానికి ఈ యొక్క ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు. రైట్, మంచి ఉపవాసం ఉంటున్నారు లేదు నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. ఉపవాసం చేస్తున్నామంటే మన ఉపవాసం ఎలా ఉండాలి, మన ఉపవాసం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా మన ఉపవాసాలు జరిగిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం కలిగి చేయాలి, పట్టుదల కలిగి చేయాలి. ఈ ఉపవాసము దేవుడికి నచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనపడతా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58 చూడండి, 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఉపవాసం? ఉపవాసం ఉంటున్నావు. ఉపవాసం ఉన్నప్పుడు లావైపోయింది అన్నారు కదా, ఉపవాసాలు మీరు బాగా లావైపోతున్నారండి అంటున్నారు. ఏమ్మా ఎందుకంటే ఉపవాసం ఉన్నాను, రాత్రి కొత్తంటే పెద్ద వాళ్ళు పాలించింది, రెండో వాళ్ళు చక్కెర గేడు పెట్టింది, మూడో వాళ్ళు ఉప్మా వేసి పెట్టింది, లావైపోక ఏమవుతుంది? పెద్ద వాళ్ళు పెట్టిందని రెండో వాళ్ళు చూసాక అమ్మో మరి పెద్ద పెట్టింది నేను పెట్టకపోతే ఏమనుకుంటుంది, ఈవిడ 4 చక్కెర గేడు పెట్టి నాకు తీయాలంటే. ఇలాంటి ఉపవాసాలు మనం చేస్తే ఉపవాసం ఉంటున్నాం. ఎలాంటి ఉపవాసములు మన యొక్క క్రియలు ఎలా ఉండాలంటే చెప్తున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చేస్తున్నామా? మనకు కలిగిన దాంట్లో బీదలకు ఎప్పుడైనా సహాయం చేయగలుగుతున్నామా? సహాయం చేస్తున్నామని అనుకుంటున్నామా? మాకు ఎలా కుదురుతుందండి, మేము అలా వెళ్తే పనికెళ్ళిపోవాలి, మాకు ఎలా కుదురుతుందండి? మాస్టర్ గారు అవకాశాలు కూడా మీకు ఇచ్చారని నేను అనుకున్నా. హల్లెలూయా. దేవుడి వాక్యం మీ అందరి దగ్గర బాక్సెస్ ఉన్నాయా? ఏమేమి బాక్సెస్ ఉన్నాయా? మీ కుటుంబాలు పేదలకి, అనేక మంది పేదలు ఆకలి కొన్న వారికి మీకు కలిగిన దాని నుండి ఆ బాక్స్ లో వేస్తే ఆ బాక్స్ లో ఉన్న ధనమంతా అనేక మంది పేదలకు చేర్చబడతాం. హల్లెలూయా. ఉపవాసం అంటే మనం దాన ధర్మాలు చేసేవారు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు, కొన్నేటువంటి వ్యక్తి. ఆయన గురించి అంటాడు, దేవుని దూత దిగి వచ్చానంది, నీ ప్రార్థనలు నేను విన్నాను, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి, నీ దాన ధర్మాలు దేవుని సన్నిధికి చేయండి. అయితే నీకు ఒక లోటు ఉంది, నీ ఇంట సేవకులతో కూడిక ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. అయ్యో పాస్టర్ గారి కంటే మేమే బాగా ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారి కంటే మేమే బాగా పాటలు పాడతాం, పాస్టర్ గారి కంటే మేమే బైబిల్ బాగా చదువుతాం అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఇంట సేవకులతో, నీ కొరకు కన్నీరు కాచే సేవకులతో
నీ ఇంట కూడికి ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘంలో నలుగురికి చెప్పేసి కూడికి ఏర్పాటు చేసుకుంటే కుదరదట. కొన్నేళ్ళు ఏం చేశాడో తెలుసా, అక్కడ తన ఉన్నటువంటి బంధువులకి, నెలవరులకి, స్నేహితులకి కూడికి నిమిత్తమై పిలుచుకున్నాడంట. హల్లెలూయా. అదే మనం ప్రకటించే సువార్త. ఈరోజు ఇక్కడ ప్రార్థన రమ్మంటే నీ ఇంటి పక్కన రమ్మంటే వస్తారా? నువ్వు వెళ్తే ఇంటి మాకు కుదరదంటారు. అదే నీ ఇరుగు పొరుగు వారు నీ ఇంట్లో నువ్వు కూడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళని వారైనా, వారు ఎక్కడికి వెళ్ళేవారైనా, నీ సేవకుడు నీ ఇంటికి వచ్చి నీ కొరకు వర్తమానాన్ని మోసుకొస్తా ఉంటే, సజీవమైనటువంటి సత్యవాక్కుని తీసుకుని వస్తా ఉంటే, నీ బంధువులకి, స్నేహితులకి అందరికీ పిలుచుకొని నీ ఇంటి దగ్గర వారికి వర్తమానాన్ని అందించాలి, సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ విశ్వాసమై ఉండాలి. ఎలా ఉంది నీ విశ్వాసం? అంటే అంటారు మాస్టర్ గారు అంటారేంటి? అది నీ అవిశ్వాసం. ఒకరోజు పిలు, ఒక కూడికి రాదు, రెండవ కూడికి పిలు, నెలలో ఇంకొక కూడికి పెట్టుకున్నప్పుడు పిలు, నీ పిల్లవాడి పుట్టినరోజు ప్రార్థనకు పిలు, నీ కుటుంబంలో ఏదైనా ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికి పిలు. ఒక్కసారి కాకపోతే ఒకసారైనా వస్తారు. వచ్చిన వారు నిన్ను బట్టి రక్షణలోకి నడిపించబడతారు. హల్లెలూయా. అప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పినటువంటి స్టార్లా ఉంటాం, నక్షత్రాల్లో ఉదయిస్తాం. ఎవరు అనేకులు ఆయన వైపు త్రిప్పుతారో వారు ఆకాశంలో జ్యోతులను పోలి ఉంటారు, నక్షత్రాలుగా ఉంటారు, రియల్ స్టార్లుగా ఉంటారు. ఎవరు స్టార్లు? ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ప్రకాశము, నీ వెలుగు దేవుడి ఎదురు కనబడుతుందో అదే అధ్యాయంలో కనబడుతూ ఉంటే, చూస్తూ ఉంటే దేవుడు బిడ్డలు అంటున్నాడు, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు సరైన ఉపవాసం చేస్తే కనుక ఎలా ఉంటుందంటే, ఎస్, అలాగూ నువ్వు చేస్తే నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. స్వస్థత కావాలన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొక్కసారి చెప్పండి. స్వస్థత ఎందుకు స్లోగా వస్తుంది? స్వస్థత ఎందుకు రావటం లేదు? షీట్లు కవర్లు టానిక్ మందులు మిగులుతున్నాయి, ఎందుకు తగ్గడం లేదు? ఎందుకని బలహీనతలు వెంటాడుతున్నాయి? దేవుని వాక్యం చెబుతా ఉంది, దేవుని వాక్కు నీకు తెలియచేయబడినప్పుడు, దేవుని మాట నీకు ప్రకటించబడుతున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నీవు జీవించుచు అనేక మందికి సువార్తను ప్రకటించే సాధనంగా నువ్వు ఉండలేకపోవటం బట్టి, రెండవది నీవు చేసే ఉపవాసము దేవునికి ప్రీతికరమైన ఉపవాసంగా ఉండగలిగితే, హల్లెలూయా, వెలుగు చుక్కగానే ఉంటాము. హల్లెలూయా. వెలుగు దూతలాగా ఉండకూడదు. ఆమేన్. వెలుగు దూతలాగా ఉండకూడదు. వెలుగు దూతలు సంఘంలో చాలా తిరుగుతూ ఉంటాయి, సంఘం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనల్ని ఎట్టి రీతిగా పడగొట్టాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెలుగు చుక్కలాను ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు, స్వస్థత ఎలా వస్తుందండి? స్వస్థత ఎలా వస్తుంది? ఒక్క మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తా ఉంటే, అనేక మంది జనసందోహం, ప్రజలు అందరూ కూడా వెళ్తా ఉంటే, ఒక ఆవిడ ఎల్లా వద్దా అంటే భయంగా వచ్చి వెనకాల నుండి వచ్చి అంగి చెంగు ముట్టుకోగానే ఏమైంది? స్వస్థత ఎలా వచ్చింది? ఈ 3 వారాలు వాడు 3 వారాలు కాకపోతే నా దగ్గర బిడ్డలు మారుతా అన్నాడా? 7 వారాలు వాడు 7 వారాల తర్వాత నేను మారుతాను అన్నాడా? అమావాస్య రోజున నేను తీసుకెళ్లి సేవలో కూర్చోబెడతాను అన్నాడా? ఏమన్నాడు దేవుడు? ఈ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన విశ్వాసము బలహీనంగా ఉంది కాబట్టి మనం ఇంకా బలహీనంగా ఉంటున్నాం. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. ఇక్కడ కనాను దేశపు స్త్రీలు కూడా అదే చెప్తున్నాడు కదా. ఇక్కడ మనం ఉపవాసం చేస్తా ఉన్నాం. ఉపవాసం చేస్తున్నామంటే ఆ ఉపవాసములు దేవునికి ప్రీతికరమైనవిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మన భక్తి నచ్చాలి, దేవుడు మన భక్తిని మెచ్చాలి, ఆయనకి నచ్చేటట్టుగా మనం పాడతాం. నీకు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా నేను ఉంటానేసే అంటాం, కానీ ఎప్పుడు చూసినా ఆయన నొచ్చుకునే రీతిలో మన నడకలు, మన క్రియలు, మన ప్రవర్తనలు, మన మాటలు అలా ఉంటే మనం ఎంత ఉపవాసం చేసినా మనకి స్వస్థత రావట్లా. ఎందుకని? ఉపవాసంలో
నీ విశ్వాసం యొక్క పరిమాణం జోడించి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో నీ యొక్క దేవుని పట్ల నీకున్న పట్టుదల పెంపొందించబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రికాలం కూడా అక్కడ చదువుతున్న వాక్యం మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఆశించిన దానిని ఆకలి ఉన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారికి తృప్తిపరచు ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి మన ఇంట్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అనేక మంది బోధకులు ప్రకటిస్తూ ఉన్నారు. జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు తిరిగేటువంటి రోజులు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు మన ఇంటికి రాగానే మన వీధిలో కనపడగానే నీ గురించి నాకు చీకటి కళ్ళు మూసుకుంటే చీకటి కనపడక మొహం కనపడతా. చీకటి అనేది కళ్ళు మూసుకుంటే కనపడేది చీకటి కాదు, కానీ మనల్ని బట్టి పీడిస్తున్న అవిశ్వాసమే నీకు చీకటిగా మిగిలిపోతా ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసంలో నీ విశ్వాసం ఎలా ఉండాలంట? చీకటిలో వెలుగు ప్రకాశించే రీతిగా నీ విశ్వాసం ఉండాలి. ఆమేన్, ఆమేన్. యేసుప్రభువు వారి కనాని స్త్రీకి రామ నిన్ను బాగు చేస్తానని, మీ అమ్మాయిని బాగు చేస్తానని చెప్పినటువంటి ఆధారమే లేదు. ఏదో వచ్చింది, యేసయ్యను బాగు చేస్తాడని నమ్మకంతో వచ్చింది. అలా స్వస్థతను పొందుకుని వెళ్ళడానికి కారణమైంది. ఈ రాత్రి నీ విశ్వాసం ఎలా ఉంది తల్లి? సహోదరుడు, నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఈ రాత్రి కాలం వేళ ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా మనం చేస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఈ రాత్రి కాలం వేళ ఇదిగో కొన్నేళ్ళు దాన కర్మాలు చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసి ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఇవ్వవలసినవి దేవునికి నమ్మకంగా ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుని పనిలో, దేవుని పరిచయలో వాక్యానుసారముగా దశమ భాగములను, ఉన్నతమైనటువంటి ప్రథమ ఫలములను దేవుడిచ్చిన వాక్యానుసారముగా నీవు క్రమముగా అర్పించగలుగుతున్నావా? అవసరం ఉన్నప్పుడు, అవసరం అమైనప్పుడు దేవుని ఎదుట కానుకలను మనం ఇచ్చేవారముగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజున నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, మార్కు సువార్త 12వ అధ్యాయము, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా యేసు క్రీస్తు ప్రభువారు నేరుగా చూస్తున్నారు నువ్వు మందిరంలో చేసే పనిని బట్టి. చూడండి 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి. అమ్మాయి ఎవరు చదవచ్చినట్టు చదవండి. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు కానుక వేసిన? చెప్పమ్మా, బైబిల్ మరి చదవండి. ఆయన యేసు క్రీస్తు ప్రభువారు నేరుగా, ఉదాహరణకి కానుకలు పట్టే టైంలో పాస్టర్ గారు ఇక్కడ నుంచున్నాడు అనుకోండి, ఇక్కడ నుంచున్నాడు అనుకోండి, మనం ఏమి చెప్తాం? అమ్మో పాస్టర్ గారు ఏంటంటే టైం ఆగిపోయాడు, పాస్టర్ గారు ఏంటంటే అప్పుడు ఏసు కానుకలు చూస్తున్నాడు. పాస్టర్ గారు చూడకపోతే, నేను చూడకపోతే, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తున్నారు తెలుసా నీకు ఆ సంగతి? బైబిల్ వాక్యం చదువుతున్నారా? ఏమంటున్నాడు? ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి. వాళ్ళు నిలబడుతుంటే కాళ్ళు అవుతాయి, కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను, నన్ను, మనలను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు చూడలేదులే, ఇలా అడ్డం పెట్టేసేస్తాం కదా, దేవుడు చెప్పాడు కదా, కుడి చేత్తో ఇచ్చేది. పాస్టర్ గారు ఇంటి చూస్తాడు, పాస్టర్ గారు చూడకపోవచ్చు, సంఘ పెద్దలు చూడకపోవచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ నా ప్రియ సహోదరి, నీవు మందిరంలో అర్పిస్తున్న అర్పణలను దేవుడు నేరుగా చూస్తున్నాడు. ఆమేన్. ఎలా ఉంది నీ కానుక? దేవుడికి అర్పించే కానుక ఏమై ఉన్నది? ఉన్నతమైనటువంటి పురాతన దినాలలో రోజుకి 75 రూపాయలు కూలి వచ్చినప్పుడు అదే కానుక 750 రూపాయలు వచ్చినప్పుడు అదే కానుక మనం వేస్తూ ఉన్నట్లయితే తప్పి సహోదరి, సహోదరుడు, ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. కానుకల గురించో లేకపోతే దేని గురించో బోధిస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్యం చెప్తా ఉంది ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు అంటున్నాడు, అమ్మా మందిరంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? వాక్యం వినేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలు చేసేటప్పుడు, కానుకలు అర్పించేటప్పుడు సిద్ధపాటు కావాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తగా ఉండి ఐదుకు వరే కిటికీలోంచి పడి సాగకూడదు.
యవనస్తుడు ప్రార్థనకు వెళ్ళి కూర్చొని చక్కగా కూర్చొని కిటికీలో కూర్చొని చల్లగా అనిపించుకుంటూ ఒకవైపు దేవుడు మాట్లాడుతాడంట, ఒకవైపు లోకం చెప్తాడు. అటు చూసి ఇటు చూసి మెండనాలు అలా అలా అలసిపోయి నిద్ర వచ్చినాడు. కిటికీలో వచ్చి పడి చనిపోయాడు యవనస్తుడు. ఎవరైనా అర్ధాంశంతో చనిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రకటించే మాటకు లోబడకుండా సగము దేవుని మాటలు వింటూ సగము లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే ఫలభరితమైన జీవితం మనలో కనబడట్లా, ఆశీర్వాదాలు కనబడట్లా. అయినట్టే అవుతుంది, అవటం లేదు. కుదిరినట్టే కుదురుతుంది, కుదరటం లేదు. సమాధానం లేదు. కారణం ఏంటి? ఈ రాత్రి కాలం వేళ దేవుడు నీతో నాతో మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఎదురుగా కూర్చున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మందిరంలో నీవు చేస్తున్న ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం వేళ కనాను దేశపు స్త్రీ వచ్చినప్పుడు ఆమె పలికిన మాట ఆయనకి ఇష్టమైన మాటగా అనిపించదు. అందుకే నోరు తెరవదు. హల్లెలూయా. ఈ రాత్రి మనం చేసే ఉపవాసమైనా, ఈ రాత్రి మనం చేసే ప్రార్థన అయినా, ఈ రాత్రి మనం ఇచ్చే అర్పణైనా ఏదైనా ఆయన ఇష్టమైనదిగా మార్చబడాలి. ఆమేన్. అప్పుడు వెనువెంటనే జవాబు వస్తుంది. వెనువెంటనే జవాబు వస్తుంది. దావీదు కుమారుడు అనడానికి ఆమె యోగ్యురాలుగా లేదు, కానీ ఆమె ఏమంటుందో తెలుసా అండి? చూడండి, చివరిగా అక్కడ ఒక మాటను చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటుంది? అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ ఉపవాస కూడికలో పాల్గొనడం పొందడం ద్వారా మనం ఏమి కోరుకుంటున్నాం? పాస్టర్ గారు పెడుతున్నారు కాబట్టి వెళ్ళకపోతే బాగోదని కోరుకుంటున్నారా? అన్నయ్య మళ్ళీ అమ్మో ఎలా అని చెప్తాడు, అందరూ నిల్చోబెట్టాడు అనేస్తాడు, సన్న వ్యక్తపట్టుకుంటాడని మనం వస్తున్నామా? ఎవరి కొరకు వస్తున్నాం? ఎలా ఉంది మన విశ్వాసం? నువ్వు ఏ కోరుకొని నువ్వు మందిరానికి వస్తున్నావు? ఒక్కసారి ఈ రాత్రి నీ విశ్వాసాన్ని పరిశీలించుకుంటే నేను ఈ వర్తమానాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఆమె పలికిన మాట ఆయనకి నచ్చనందున నోరు మెదపలేదు, మాట్లాడలేదు. ఆమె పలికినటువంటి మాటను బట్టి ఆయన జవాబు ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన పక్కన ఉన్న శిష్యులు అన్నారు, పంపేసే ఏమనేదో చెప్పి అన్నారు. అయినా సహనం కలిగి ఉంది ఆమె. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు తెలుసా? మరలా కుక్క అని పోల్చాడు. అయినా విసుక్కోలా, కోపపడలా, అసూయపడలా, ఓ ఉద్రేకంతో ఊగిపోలా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట అని వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సహోదరి సహోదరులారా, మీరు ముగిస్తున్నారు. తలపైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమి రిఫరెన్స్ చెప్పను, తలపైకి ఎత్తండి చాలు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు మీతో అనేక దినాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం నువ్వు ఏం కోరుకుని మందిరానికి వస్తున్నావు? నువ్వు కోరుకున్నది అవ్వాలంటే, నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగాలంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో అనేక మంది డాక్టర్స్ చుట్టూ ఉన్నటువంటి ఆస్తిని అంతస్తుని అంతా కరగేసుకుని కట్టుకున్న భర్త కూడా విడిచిపెట్టి అనేక మంది చేత ఏకాకిగా మిగిలినటువంటి ఒక సహోదరి విశ్వాసంలో సన్నగిలకుండా నా యేసును క్రీస్తు ప్రభువు అనే ఆయన ఇటువైపు వస్తాడు, ఎప్పటికైనా నాకు ఆయన దగ్గర తప్ప స్వస్థత మరి ఎక్కడా లేదు అని నమ్మకం కలిగి ఉంది, పట్టుదల కలిగి ఉంది. అలా ఉన్న పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువుని సమీపించడానికి సంకోచించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనం ఏ వంక దొరుకుతుందా మందిరం మానేద్దాం చూస్తాం, ఏ వంక దొరుకుతుందా కూడికని ఎగ్గొట్టడానికి చూస్తాం, ఏ వంక దొరుకుతుందా ఈ జరుగుతున్న క్రమాన్ని మనం అతిక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదు 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 లేదు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలపు వేళ దేవుడు నీతోనే చెబుతూ ఉన్నాడు, నీ విశ్వాసము నువ్వు కోరుకున్నట్టుగా జరగాలంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? ద గ్రేట్ బిలీవ్, ఒక గొప్ప విశ్వాసంగా ఉండాలి తప్ప
అల్ప విశ్వాసంగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. అల్ప విశ్వాసంగా దేవుడు ఉండడానికి, నిన్ను బలపరచడానికి ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే అల్ప విశ్వాసంగానే ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. కనుక నీ విశ్వాసము గొప్పదై ఉండాలని ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు సావుకుల ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని దేవుడు ఇక్కడ చూస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చూడట్లేదులే, పాస్టర్ గారు ఈ రోజు మనం కనిపెట్టలేదులే, మనం చాలా తెలివిగా కురికేసాం, చాలా తెలివిగా కనుమూసాం, చాలా తెలివిగా రెండు ఊళ్ళుగా అనుకుంటున్నాము. లేదు లేదు, నా యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్నాడమ్మా, చెల్లి కాదు తల్లి, హల్లెలూయా. చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ. ఎంతకు వచ్చా పాట. హల్లెలూయా. మరి చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం కోరుకుని రావాలి. ఈ రోజు మందిరానికి వస్తున్నామంటే ఈ రాత్రి నేను కూడికలో పాలుపంపులు పొందడం ద్వారా ఈ కార్యాన్ని నేను తీసుకొని వెళ్ళాలి, ఈ ఆశీర్వాదాన్ని నేను మోసుకొని వెళ్ళాలి. నేను చివరిగా ముగిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు లూకా సువార్తలో, ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, ఆయన చక్కగా ఊళ్ళో అందరూ కూడా ఆయనకి భయపడుతున్నారు. కానీ తన భార్య మాత్రం మందిరానికి వెళ్తా ఉంది, విశ్వాసంగా ఉంటా ఉంది, నమ్మకంగా ఉంటా ఉంది. ఆయన కూడా చెప్తుంది, అయ్యా నువ్వేదో గొప్పకి పెద్ద పెద్ద గుడికి వెళ్తున్నావు కానీ నిజమైన వాక్యం ఉన్న చోటు నువ్వు రావట్లా. నీకు ఉంగరాలు పెట్టుకున్నావు, బ్రాస్లెట్లు పెట్టుకున్నావు, కత్తర్ షర్ట్ వేస్తున్నావు, ఎప్పుడో పండగకి వెళ్ళి 100 రూపాయలు అందరూ చూసేట్టు కాను వేస్తున్నావు. అలా ఉంటే దేవుడు నీకు శక్తినివ్వడు. కానీ ఇదిగో నేను వెళుతున్నటువంటి మందిరము యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ దిగి వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు నాతో మాట్లాడుతున్నాడు. అదే యేసు ప్రభువారు ఈ ఊరిలోకి వచ్చాడు, నువ్వు కూడా ఆయన దగ్గరికి రా అంటే ఆయన చెప్పాడు, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నన్ను మాత్రం పిలవద్దు అనే పురుషులు అనేక మంది లోకంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కొద్దిగా కొరసోడు, ఆయన పేరు జక్కయ్య. ఆయనకి మంచి వ్యాపారం ఉందండి. బైబిల్ గ్రంథంలో లేనటువంటి విషయాన్ని అనేకమంది ప్రవక్తలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనకి చక్కని మంచి స్టార్ హోటల్ ఉందంట. ఆ హోటల్కి అక్కడ అనేక మంది వస్తున్నారు, వెళ్తున్నారు, చెప్తారంట, అరే యేసు ప్రభువారంట ఈ ఊరు వచ్చాడంట, గుడ్డి వారిని బాగు చేశాడంట, అనేక మందిని గుడ్డి వారికి చూపునిచ్చాడంట అంటే అందరూ చెప్పే మాటలు వింటున్నాడు. ఇంటికి వస్తేనేమో భార్య కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తా ఉంది. వినుట వలన విశ్వాసం కలిగింది. ఏమని? యేసు ఎలా ఉంటాడో, యేసు ఎవరో అని చూద్దాం అనుకున్నాడు. ఆమె వెళ్తూ ఒక షర్ట్ పెట్టాడు సుమా, ఇదిగో నేను యేసయ్య చెప్తున్నా కదా, నేను చూడటానికి వెళ్తున్నా. నిజంగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి ఆ యేసయ్య నిజమైన దేవుడికి నన్ను పేరు పెట్టి పిలవాలి. ఈ విషయం ఎవరికైనా చెప్పామనుకుంటా నీ సంగతి ఉంటుందని చెప్పాడు. వెళ్ళాడు. వరుగుడు నుంచి వస్తున్నారు యేసు ప్రభువారు తెలుసుకుని అక్కడ ఇసుకడు కాశాడు. మనడు పుట్టుడు జనం గుంపులుగా ఉన్నారు, చూడడానికి వీలు లేదు. మళ్ళా ముందుకు వచ్చాడు, అక్కడ చూద్దాం, అక్కడ కుదరలేదు. అటు ఇటు చేరి ఈ చివరి చెట్టు వచ్చి ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చోండి. ఏ చెట్టు? మీ అందరికి తెలుసు. హల్లెలూయా. ఏ చెట్టు అండి? మేడిపండు. ఎంత అందంగా ఉంటుందో! మేడిపండు ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. మీరు చూస్తే మేడిపండు డబ్బ చాలా చక్కగా గట్టిగా క్రికెట్ బాల్ లాగా ఉంటుంది. కానీ ఒక్కసారి దాన్ని పగలగొట్టు చూస్తే ఏముంటాయండి? పురుగులు ఉంటాయి. విశ్వాసిలాగా ఉంటే కుదరదు. ఈ అంత్య దినాలలో విశ్వాసి వలె నువ్వు కూర్చొని వెళ్ళిపోతే కుదరదు. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో నిజమైన విశ్వాసము, నీ విశ్వాసము గొప్పదైన దానిగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈయన వేడి చెట్టుకి కూర్చొని ఆకులు కప్పుకొని అలా కూర్చొని ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు అలా దారిని వస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. సంఘ పెద్దలు విశ్వాసం అందరూ అంటారంట, నడిచి యేసు ప్రభువారికి వచ్చింది అనుకుంటారంట. అన్నాడంట, వేడి చెట్టుకి ఆకులు చెట్టు దాక్కున్నాడా కింద దిగన్నాడంట. మనవాడు ఇంట్లో నన్ను కాదు అనుకుంటున్నాడు. అప్పుడు అన్న యేసు ప్రభువారు ఏమన్నా చేస్తే లూకా సువార్త 19వ చదివితే జక్కయ్ త్వరగా దిగాయి. హల్లెలూయా. జక్కయ్య నువ్వు త్వరగా దిగు. ఎందుకు? నీకు ఆస్తి, అంతస్తు, బ్రాస్లెట్,
బంగారం ఉందని నువ్వు ఎక్కి కూర్చున్నావు పైన, అవన్నీ నా దగ్గర కుదరదు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనందరము తగ్గించుకోవాలి. కనాను దేశపు స్త్రీ కూడా ఆమె ఏమీ లేనిదేమీ కాదండి, కుమార్తె బాగుపడడం కోసం వచ్చింది, అయినా కుక్కన్నా తగ్గించుకుంది. హల్లెలూయా. మాట్లాడకపోయినా తగ్గించుకుంది. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు తగ్గించుకునే స్వభావం, తగ్గింపు మనస్తత్వము, తగ్గింపు కలిగినటువంటి ఆలోచన కలిగి ఉన్నావు. ఎప్పుడు చూస్తున్నా నాకేంటండి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఏదున్నా నువ్వు దిగి రావాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దిగి వస్తావో యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? నేను నీ ఇంట ఉండాల్సి వచ్చిందయ్యా. అందరూ అనుకుంటారు ఎలాంటి వీడు ఏమిటికి వెళ్తాడా, ఎప్పుడు ప్రార్థనకు వచ్చి మా ఇంటికి రాడు కానీ ఆయనకి వెళ్తాడు పాస్టర్ గారు. మనం ఎప్పుడు కూడా వాళ్ళ గురించి తప్ప మన గురించి ఎప్పుడు ఇతరుల గురించే. ఈ రాత్రి నాకు దేవుడి సంగం అని చెప్తున్నాను, నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకుంటే చాలు, నీ కుటుంబంలోనికి స్వస్థత శీఘ్రంగా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదాలు శీఘ్రంగా వస్తాయి. హల్లెలూయా. దీవెనలు శీఘ్రంగా వస్తాయి. ఇంకోటి ఏంటో తెలుసా, ఒక చక్కని మాట యేసుప్రభువు వారితో ఆయన వస్తుండగానే అంటున్నాడు. యేసుప్రభువు వారు ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరింటికి యేసుప్రభువు వారు రారండి. దేవుడు అందరికి రాడు. ఎందుకంటే తెలుసా, ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ తప్పుగాని విడిచిపెడతావో అక్కడ నీ దగ్గరికి రావడానికి యేసు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన అవగానే అమ్మయ్య అన్నయ్య వాడు పెద్దగాడు వదిలేశాడు, అమ్మయ్య టీవీ పెట్టేసుకుందాం. దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటావా? ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు నీ ఇంటిలో ఉన్నటువంటి దుర్మార్గతను, దుష్టత్వమును బయటికి పారవేయి అంటాడండి. హల్లెలూయా. ఏంటి దుష్టత్వము, ఏంటి దుర్మార్గము? నీ ఇంట్లో ఉన్నటువంటి టీవీ, లేకపోతే నువ్వు చూసేటువంటి ఆ సినిమాలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సీరియల్స్ దేవుడికి అయిష్టంగా ఉన్నాయి. దేవుడు మెచ్చేది కాలేదు. యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం కదా, 4వ అధ్యాయం అనుకుంటున్నా, లూకా సువార్తలో అక్కడ మార్కు 4వ అధ్యాయం కనబడతా ఉంటుంది. ఏమనంటే యేసు ప్రభువుని కొండ మీద తీసుకెళ్ళి అరణ్యంలో నుండి తీసుకెళ్ళి ఏమంటుంది తెలుసా? అపవాది ఏమంటుంది తెలుసా? లోక మహిమని చూపిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఇదంతా కూడా నీకే. సాతాను దగ్గర ఏముంది? ఇలా నొక్కిందంట రిమోట్. యేసుప్రభువు వారికి టీవీ చూపిస్తుంది. యేసుప్రభువు వారికి లోక మహిమ చూపిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతో నీగరాని నీకే సిరియోడు ఈ అపవాది లోక మహిమ చూపించింది, రిమోట్ నొక్కింది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కనపడి ఇవన్నీ నీకు ఇచ్చేత నమస్కారం పెట్టాను. ఈ రోజు మన ఇంటికి వెళ్ళగానే మన ఇంట్లో పైన ఉండేది ఎవరంటే ఆడే, మనం ఉండేది కింద. ఇంట్లో రాగానే అంటారు, ఇల్లు కట్టగానే మేస్త్రీలు అంటారు, అస్టర్ గారు, అన్నయ్య గారు, అంకుల్ గారు ఇల్లు కడతారా? ఇల్లు బాగుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది. హాల్లో 32 ఇంచి సెల్ఫ్ టీవీ కరెక్ట్గా పట్టాలి. దాంట్లో హాల్లోకి రాగానే సైతాన్ని కనపడాలి. ఆడే మనకు ఆడ ఆధిపత్యంలోనే మనం బ్రతకాలని ఈ రోజున అనేక మంది దానికి బానిసలైపోతున్నారు. మీ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు వారికి నీతో చెప్తున్న మాట మీకు తెలుసా? నీ విశ్వాసం గొప్పదిగా ఉంటే దుర్మార్గాన్ని విడిచిపెడతావు. హల్లెలూయా. దుష్టత్వాన్ని బయటికి పారవేస్తావు. హల్లెలూయా. నీవు మందిరంలో చేసే ప్రతి పనిని నా ప్రభువు చూస్తున్నాడని చేయాలి. ఆమేన్. కానుకలు ఇస్తున్నామంటే, దేవుడికి అర్పణ అర్పిస్తున్నామంటే వాడు చెప్పాలి, వీడు చెప్పాలి, మన పేరు ఘనంగా పలకాలి. లేదు లేదు లేదు, దేవుడు నిన్ను కనపరిచేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. ఈ లోకంలో మనల్ని ఎవరు కనపరిచిన ఘనత కాదు. 19వ కీర్తన 91వ కీర్తన 14వ వచనం అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని, మనల్ని కనపరిచేవాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించండి. నీ విశ్వాసం దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు, ఏం కోరుకొని వస్తున్నావు,
ఏ కోరికతో నువ్వు వస్తున్నావు, ఏ కోరిక నీ హృదయంలో నుండి వస్తున్నావో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ రోజు వెళ్తున్నాం కానీ ఇవాళ మొక్కలు తగ్గిపోతాంటావా? మందులు వాడుతుంటేనే తగ్గుతలేదు కదా. తలనొప్పి తగ్గిపోతాంటావా? మందులు వాడాలి మనం అప్పుడు తగ్గుద్ది అని అనుకున్నంత కాలం నీకు అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఒక్క విధవరాలు ఉండే సారేపతని ఊరిలో ఆమె దేవుని సేవకుడు వచ్చాడు. వచ్చినప్పుడు మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మ నాకు కొంచెం అప్పం ఒకటి ఏమైనా రొట్టె ఏమైనా ఉంటే తినడానికి పెట్టామంటే మనకే లేదు కదా, ఇచ్చేస్తే మనకి ఎలా అని అనుకోలేదా? హల్లెలూయా. దేవుని పేరిట వచ్చిన సేవకుడు. ఆమె ఎవరి పేరు వచ్చాడు? దేవుని పేరిట వచ్చిన సేవకుడికి తనకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చింది. ఈ రోజున ఆమెకి ఎప్పటికీ ఆమె పిండి తక్కువ లేదు, నూనె తక్కువ లేదు. హల్లెలూయా. ఆ దేశం అంతా కూడా భయంకరమైన కరువు, 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఏమేమో పుష్కలమైన ఫుడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కరువు. దేవుని సేవకుడిని యథార్థముగా నమ్మకముగా దేవుని మీద విశ్వాసముతో చేర్చుకున్న సహోదరికి పుష్కలమైనటువంటి ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం, కల్తీ లేనటువంటి నూనె, మంచి ఆహారం దేవుడిచ్చాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విశ్వాసం ఎలా ఉన్నదని అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తున్నావు, సేవకుడు నీ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. అద్భుతమైన రీతిగా అనేకమైనటువంటి వాక్య సందేశాలు అందిస్తూ నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తూ ఎంతగానో శ్రమ పడుతున్నటువంటి సేవకుడిని బట్టి నీ విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన వాడవై ఉన్నావు, పరిశీలన చేసుకోవాల్సిన దాని ఉన్నావు. కనాను స్త్రీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగిందంట, మరొక చోట రాయబడి ఉంటుంది, ఆ బిడ్డ కుమార్తె వెళ్ళినప్పటికీ చక్కగా సంతోషంగా ఉందంట. అప్పటి వరకు దెయ్యం పట్టు కొట్టుకుంటుందంట. వెళ్ళినప్పటికీ అమ్మ రా అని చెప్పి వందనాలని చెప్పి అమ్మకి ఎదురు మంచినీళ్ళు తీసుకొచ్చిందంట. అప్పుడు అడుగుతుందంట చుట్టుపక్కలండి, మా అమ్మ ఎప్పుడు స్వస్థపడింది, ఏ టైంకి స్వస్థపడింది అని అంటే ఖచ్చితంగా రాత్రి 7:30కి స్వస్థపడింది అన్నది. ఎస్, నిన్న రాత్రి నేను యేసు ప్రభువు వారి దగ్గర మాట్లాడుతుంది, ఖచ్చితంగా నాకు అదే సమయానికి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కోరినట్టే జరుగుతుంది అన్నాడు. ఖచ్చితంగా దూర ప్రాంతం గమనించినట్లయితే ఆ తూరు సీదోనుల ప్రాంతం నుండి కనాను దేశము సుమారు 500 కిలోమీటర్ల దూరం అంటాడు. మనకి హైదరాబాద్కి ఉన్నంత దూరం. ఆ రాత్రి దేవుడు చెప్పాడు విశ్వాసం గొప్పదని, పెడలో ట్రైన్ ఎక్కింది, తెల్లారి దిగింది హైదరాబాద్ లో. అప్పుడు అడుగుతాను, ఎప్పుడు బాగుపడుతుంది? రాత్రి 7:30 కల్లా స్వస్థపడింది. హల్లెలూయా. ఖచ్చితంగా యేసు ప్రభువు ఎక్కడ ఉండి మాట్లాడితే ఎక్కడ ఉన్నా కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నీ కుమార్తె ఎక్కడున్నా, నీ కుటుంబం ఎక్కడున్నా, నీ బిడ్డలు ఎక్కడున్నా, నీ యజమానుడు ఎక్కడున్నా, నీ విశ్వాసం గొప్పదై ఉంటే దేవుడు మాట్లాడే మాట వలన నీ కుటుంబం రక్షించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అలా ఉందా నీ విశ్వాసం? ఇంకా అవిశ్వాసిగా, ఇంకా అనుమానముగా, ఆత్మవిశ్వాసంతో, అనుమానంతో, ఇంకా నీకు అనేకమైన సందేహాలతో నువ్వు భక్తి జీవితంలో కొనసాగవచ్చు. నిన్ను తగ్గించుకోలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు తగ్గింపు స్వభావము, దేవుని యందు విశ్వాసములో పట్టుదల చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి పట్టుదలతో కూడిన విశ్వాసమును దేవుడు నీ జీవితంలో పెంపొందించునుగాక. ఆమేన్. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్పాలి, నా సహోదరి, నా సహోదరుడా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అని యేసుక్రీస్తు వారి రాత్రి నీతో చెప్పాలంటే ఎక్కడున్నవారు అక్కడ కళ్ళను మూసుకోనండి. ఒక్క నిమిషం ఆయనతో అడుగుదాం. నీ విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. నీ విశ్వాసాన్ని పరీక్షించుకొని యేసయ్యా ఈ రాత్రి కాలం వేళ నీ వాక్యము ద్వారా, నీ వర్తమానం ద్వారా, నీ యొక్క బైబిల్ గ్రంథంలో, నీ సన్నిధిలో అనేక మంది భక్తులు ఎటు రీతిగా పట్టుదల కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అటువంటి వర్తమానాన్ని నాకు అందించినందుకు వందనాలు నాయనా. అనేక సార్లు పట్టు విడిచిపోతున్నానయ్యా, సడలింపు వస్తుందయ్యా, అనేక సార్లు అనుమానాలు, అల్పవిశ్వాసిగా నేను మిగిలిపోతున్నానయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా అంటూ నీవు కనుక ఒప్పుకొని నీ విశ్వాసము గొప్పదిగా ఈ రాత్రి ఎంచబడే గుంపులను ఉంటే నీ కుమార్తె బాగు చేయబడుతుంది, నీ యజమానుడు మార్పు చెందబడతాడు, నీ బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా ప్రార్థించండి. విన్నటువంటి రాత్రి శ్రేష్టమైన మాటలు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతుంది. నిజమే బిడ్డ, నీ విశ్వాసమును బట్టి నీకు మేలు కలుగుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబానికి దీవెన కలగబోతుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని బట్టి దేవుడు నీ బిడ్డలకు క్షేమాభివృద్ధినిస్తాడు. పొందా ఈరోజు నీకు విశ్వాసం ఏదో కాసేపు ఉండి కాసేపు విడిచిపెట్టే అలాంటి విశ్వాసంతో కాదు బిడ్డ, నువ్వు పట్టిన విశ్వాసము నీలో ఊపిరి ఉన్నంత వరకు నేను అడ్డు పెట్టుకుని ఉండాలి. ఆ విశ్వాసమును నడిపిస్తూ తీసుకుని వెళ్ళాలి. అంటే బలమైన విశ్వాసాన్ని దేవుడు మీరు కోరుకుంటున్నాడు. అడుగు, నీ వంతులను కష్టపడు, ప్రయాసపడు. ఒక ప్రార్థన చేస్తేనే సరిపోదు, దేవుని వాక్యం వింటేనే సరిపోదు. నీ విశ్వాసము దైవ కార్యాలు చేయటానికి కూడా విశ్వాసంతో అడుగు వేయాలి. పిరికితనముతో ఉన్నంత కాలము మన జీవితంలో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం పొందుకోలేము. ఈరోజు వేసే ఒకటే చెబుతున్నాను, ఇన్ని దినాలు ప్రార్థన చేస్తాం, ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆకలిని వదులుకున్నప్పుడు ఆ ఆకలి మరొకరికి ఆహారంగా మారాలంట. వాక్య నియమం పెట్టాలి, వాక్య క్రమం అది. నీవు ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. నువ్వు కడుపు మార్చుకుని ఆకలితో ఉంటున్న ఆ ఆహారము దేవునికి కనబడాలి. ఈరోజు ఎక్కడుంది నీ ఆహారం? నేను ఉపవాసం ఉన్న నా ఆహారము, నా ఆకలి నాతోనే ఉండాలనుకున్నాను, అది నీతోనే ఉన్నట్టు పెట్టుకుంటున్నామేమో. శ్రమము కాదు ప్రియులారా, పనివాడు చేసిన కూలిని బిగబట్టు వాడిని కూలి దేవునికి మరపెడుతుందని బైబిల్లో రాయబడుతుంది. మనము బిగబట్టే ప్రతిదీ దేవునికి మరపెడుతుంది. వేద చల్లే వారికి అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నీకు కలిగిన కొంచెములోనే దేవునికి నమ్మకం ఉంది. నేను విస్తారముగా చేయమని ఎవరిని వదిలిపెట్టాడు. నీకు కలిగిన కొద్ది దానిలోనే శారీరక విధవరాలకి ఒక్క పూటకే ఉంది. కానీ మొదట దేవుని గుర్తు చేసుకుంది. దైవజనుడు మాటను లక్ష్య పెట్టింది. దానివల్ల కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దైవజనుడు చెబుతున్నట్లుగా ఆ ప్రాంతం అంత భయంకరమైన కరువు వచ్చి కొన్ని చోట్ల వాళ్ళ బిడ్డలను కూడా చంపుకుని తిన్నారు. కానీ ఆమె మాత్రం ఇంటిలో సమృద్ధిగా తింటా వచ్చింది. ఆమెతో దైవజనుడు ఉన్నాడు. ఆశీర్వాదకరమైన దైవజనుడు తన ఇంట్లో నివసిస్తున్నాడు. ఆశీర్వాదకరమైన బ్రతుకుతూ వచ్చింది. నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? ఏదో 4 మాటలు చెప్పారు, వాక్యం నేను అయిపోయిందిలే అని తుడిచి వెళ్ళిపోతే రేపు తీర్పులలో నిలబడబోతున్నా. ప్రభుని నిలబెట్టుతున్నాడు. జాగ్రత్త బిడ్డ, నా విశ్వాసము గొప్పదై ఉండాలి. అది క్రియారూపకముగా కనపడాలి. కొన్నేళ్ళు ప్రార్థనాపరుడే, ప్రజలకు ధర్మం చేసేవాడే, ప్రజలకు మేలుకరముగానే ఉన్నాడు. కానీ ఆయనకున్న లోటు ఏంటో తెలుసా? దైవజనుడు తన ఇంటిలో అడుగు పెట్టించుకోలేకపోతున్నాడు. ఆశీర్వాదం లేదు ఆశీర్వాదం. అనేకులకు పంచిపెట్టగలిగిన కృప ఉంది. దైవాశీర్వాదం తన జీవితంలో పొందుకోవడానికి దైవజనుడు పాదం తన ఇంట్లో మోపలేకపోయాడు. ఎంత గొప్ప విషయాలు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సంఘం వచ్చి ప్రార్థన చేసి ఎన్ని దినాలైతే
నీ కుటుంబంలో సేవకుడు వచ్చి ప్రార్థన జరిగించి ఎన్ని దినాలు ఏం పర్వాలేదు అనుకుంటున్నావేమో. సంఘ ప్రార్థన వల్ల ఇంట్లో వాళ్ళందరూ చేరి ప్రార్థన చేస్తుంటే శరసాలు తెగిపోయింది, సంఖ్యలు ఊడిపోయాయి. సంతోషముగా బయటకు వచ్చి ప్రభువుని కనపరిచారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి కలిగిన ప్రతి బంధకాలు ఊడిపోతాయి. సంఘము నీ నిమిత్తము నీ కుటుంబంలో ఎలుగెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి బంధకాల నుండి దేవుడు విమోచన మీకు కలుగజేస్తాడు. సంఘం నీతో నీ ఇంట్లో మోకాళ్ళ నుంచి అనుభవంలో ఉండాలి. ఏదో పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినరోజులకు, పిల్లలు జరుగుతున్నప్పుడు కాదు. ఈరోజు మనము ఎన్ని దినాలు బ్రతుకున్నామంటే కృతజ్ఞతతో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. నిజమే బిడ్డ, విశ్వాసం తొలగిపోతే ఏమి మనకి కనపడదు. విశ్వాసాన్ని విడిచిపెడితే వీటినేమీ కూడా మనం అనుసరించలేము. ఒక్కసారి మేము పరీక్షించుకోండి. సంఘముని ఇంటిలో కన్నీరు గార్చే అనుభవంతో వెలుగుతున్నామా? సేవకుడు నీ కుటుంబంలో సంఘముతో కలిసి మోకరించి ప్రార్థించే అనుభవం నీ కుటుంబముకుందా? నీ భర్తల మార్పు కొరకు, నీ బిడ్డల మార్పు కొరకు వారు రక్షణతో నింపబడినట్లుగా సంఘము సేవకుడు నీ ఇంట ప్రవేశించి ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉంటే ఆకాశమందు ఆలకిస్తున్న దేవుడు నీ కుటుంబమును మార్చగలిగిన దేవుడు. రాత్రి దేవుని వైపు తిరిగి ఒక్క నిమిషం ప్రార్థన. అన్ని విడిచిపెట్టేసామేమో, అన్ని వదిలిపెట్టి ఒక్కొక్కటిగా మర్చిపోతున్నామేమో. దేవునికి అప్పగించుకుంటూ, దేవునికి తెలియజేసుకుంటూ, దేవునికి సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం.